తెలుగు వర్ధవిహరం. భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు ఇదెప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది కదా. అవునవును. ఒకవైపు చూస్తే వ్యాపారం బాగా పెరుగుతోంది. 2024లోనే వస్తువుల లావాదేవీలు సుమారు 129 బిలియన్లు దాటాయంట. గణనీయమైన పెరుగుదల అది. కానీ మరోవైపు కొన్ని కీలకమైన విషయాల్లో మాత్రం భేదాభిప్రాయాలు ముదురుతున్నాయి. ముఖ్యంగా అమెరికా కొత్తగా సుంకాలు వేస్తానంటోంది కదా. అవును, ఆ ప్రతిస్పందన సుంకాలు. దానికి జులై 9 గడువు కూడా దగ్గర పడుతోంది. అంటే టెన్షన్ పెరుగుతోందన్నమాట. ఖచ్చితంగా. మన దగ్గరున్న విశ్లేషణ పత్రం ఆధారంగా ఈ మొత్తం వ్యవహారాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఈరోజు. అసలు ఏం జరుగుతోందిక్కడ? తప్పకుండా. అంటే ఈ సంబంధంలో ఆర్థికంగా అవకాశాలు ఎంతున్నాయో అంతే స్థాయిలో సవాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కీలకమేంటంటే రెండు దేశాలు తమ జాతీయ ప్రయోజనాలని ఎలా చూస్తున్నాయి అన్నది. ఆ పదం జాతీయ ప్రయోజనాలు వినబడుతూనే ఉంది. మరి భారత్ దృష్టిలో దీని అర్థమేంటి? మంత్రి పీయూష్ గోయల్ గారు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నారని కూడా విన్నాం. అంటే ఆచరణలో ఏంటి? అంటే భారత్కు ఇది రెండు వైపులా లాభదాయకంగా, ఒక విన్ విన్ లాగా ఉండాలి. కేవలం ఆర్థిక లాభాలే కాదు. దేశంలో ముఖ్యంగా గ్రామాల్లో దాదాపు 70 కోట్ల మంది ప్రజలున్నారు కదా. అవును, భారీ సంఖ్య అది. వాళ్ల జీవనోపాధి, ఆహార భద్రత, వీటికి ఆధారం వ్యవసాయం. ఆ వ్యవసాయ రంగంలో రాజీ పడకూడదనేది వాళ్ల గట్టి పట్టుదలన్నమాట. అంటే రైతుల ప్రయోజనాలకు నష్టమొస్తే ఒప్పుకోరు, అంతేనా? అంతే. ఏ ఒప్పందమైనా సరే మా రైతులకు నష్టం కలగకూడదు, అది వాళ్ల లైన్. సరే, మరి అమెరికా వైపు నుంచి వాళ్ల ప్రయోజనాలు ఎలా ఉన్నాయి? వాళ్లకేం కావాలి? అమెరికాకు ప్రధానంగా 2 లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆ వాణిజ్య లోటు. భారత్తో వాళ్లకు బాగా లోటుంది. ఎంత అన్నారు? 45 బిలియన్ల పైనే కదా. అవును, 2024లో వస్తు వాణిజ్యంలో 45.7 బిలియన్లు. ఆ లోటు తగ్గించుకోవాలి. రెండోది, వాళ్ల వస్తువులకు, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ మార్కెట్లో ఇంకాస్త సులువుగా సమానమైన అవకాశం కావాలి. ఓకే. దీనికి తోడు ఇంకో కోణం కూడా ఉంది. భౌగోళిక రాజకీయాలు. అంటే ప్రపంచ రాజకీయాల్లో చైనాను ఎదుర్కోవడానికి భారత్ను ఒక ముఖ్యమైన భాగస్వామిగా చూస్తున్నారు. అర్థమైంది. అంటే ఆర్థిక ప్రయోజనాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు రెండూ ఉన్నాయి అమెరికాకి. సరే, ఇక ఘర్షణ పడుతున్న అంశాల్లోకొస్తే వ్యవసాయం అంటున్నారు కదా. ఇది చాలా సున్నితమైనది అని తెలుసు. అవును, చాలా అంటే చాలా సున్నితమైనది. అమెరికా ఏమేం అడుగుతోంది? భారత్ ఎందుకు వద్దంటోంది? అమెరికా ఏమో మొక్కజొన్న, సోయాబీన్, పాల ఉత్పత్తులు, యాపిల్స్ ఇలాంటి వాటిపై దిగుమతి సుంకాలు బాగా తగ్గించేయండి అంటోంది. కానీ భారత్ ఒప్పుకోవట్లేదు. అస్సలు ఒప్పుకోట్లేదు. కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, మన రైతుల ప్రయోజనాలు. రెండు, జన్యుపరంగా మార్పు చేసిన పంటలున్నాయి కదా, జిఎం పంటలు. వాటిపై నిషేధం ఉంది కదా మన దగ్గర. అవును, వాటి ఆరోగ్య, పర్యావరణ ప్రభావాలపై ఆందోళనలున్నాయి. అలాగే పాల ఉత్పత్తుల విషయంలో కొన్ని సాంస్కృతిక అంశాలు. ఇంకా అమెరికా వాళ్ల రైతులకు బోల్డ్ సబ్సిడీలిస్తుంది. దానిపైన మనకు అభ్యంతరాలున్నాయి. నిజమే. మరి ఈ పరిష్కారం ఏమైనా కనిపిస్తోందా? అంటే జిఎం రహిత ఉత్పత్తుల దిగుమతి కోసం స్వీయ ధృవీకరణ లాంటి పద్ధతుల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి అది ఎంతవరకు వెళ్తుందో. సరే, వ్యవసాయం తర్వాత సుంకాల గొడవ. ఇది కూడా పెద్దగానే ఉంది. అమెరికా 10% బేస్లైన్ సుంకమంటోంది. జులై 9 తర్వాత ప్రతిస్పందన సుంకాలు. అసలీ ప్రతిస్పందన సుంకాలు అంటే సింపుల్గా ఏంటి? అంటే ప్రతీకార చర్య అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, నువ్వు నా వస్తువులపై ఎక్కువ పన్ను వేస్తే మేం మీ వస్తువులపై ఎక్కువ పన్ను వేస్తాం అని. ఓహో, అలాగా. ఇప్పటికీ 10% ఉంది. జులై 9 తర్వాత ఇంకో 26% కలిపితే మొత్తం 36% అయ్యే ప్రమాదముంది. ఇది కాకుండా స్టీల్ మీద 50%, కార్ల మీద, ఇలా చాలా ఉన్నాయి. అమ్మో, 36% అంటే చాలా ఎక్కువ కదా. మరి భారత్ ఏమంటోంది? భారతేమో ఈ సుంకాలన్నీ పూర్తిగా తీసేయండి అంటోంది. ముఖ్యంగా మాకు ఉద్యోగాలు కల్పించే రంగాలు, అంటే టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ గూడ్స్, వీటికి సుంకాలు లేని మార్కెట్ కావాలని అడుగుతోంది. అంటే పూర్తి మినహాయింపు కావాలి ముల్లారు. అవును. ఈ సుంకాలే కాకుండా కస్టమ్స్ రూల్స్, మేధో సంపత్తి హక్కులు అంటే పేటెంట్లు లాంటివి, డిజిటల్ వాణిజ్యం, వీటిలో కూడా సమస్యలున్నాయా? ఖచ్చితంగా. కస్టమ్స్ ప్రొసీజర్లు కొంచెం క్లిష్టంగా ఉన్నాయని, ఐపీ రూల్స్ విషయంలో, ముఖ్యంగా మన జెనరిక్ మందుల విషయంలో అమెరికాకు కొన్ని కంగారులున్నాయి. అలాగే డేటా లోకలైజేషన్. అంటే మన డేటా మన దేశంలోనే ఉండాలనే నిబంధన. అవును, దానిపైన కూడా అమెరికాకు అభ్యంతరాలున్నాయి. ఇక WTO, ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది కదా, దాని పాత్రేంటి ఇక్కడ? దాని వివాద పరిష్కార వ్యవస్థ సరిగా పనిచేయట్లేదు. ఎందుకంటే అప్పీలేట్ బాడీకి సభ్యుల్ని నియమించడంలో అమెరికా అడ్డుపడుతోంది. ఇది మనకు ఇబ్బందే. ఎందుకంటే జీఎస్పీ రద్దు, స్టీల్ సుంకాలు లాంటి వాటిని ప్రశ్నించడానికి ఆ వేదిక మనకు ముఖ్యం. అన్ని సమస్యలే. వింటుంటే కొంచెం నిరుత్సాహంగా ఉంది. కానీ సహకారానికి కూడా అవకాశాలు బానే ఉన్నాయంటున్నారు కదా. ఆహా, అక్కడే అసలు విషయం ఉంది. విభేదాలున్నా కలిసి పనిచేసే రంగాలు చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా భౌగోళిక రాజకీయం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయడానికి అమెరికాకు భారత్ చాలా కీలకం. క్వాడ్ లాంటివి? ఎగ్జాక్ట్లీ. క్వాడ్ అంటే అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా కూటమి. అలాగే రక్షణ రంగంలో చూడండి, LOMO, కామ్సాసా, BECA లాంటి ఒప్పందాలు. అవును,
అవి సైనిక సహకారం పెంచుతాయి కదా? అవును, సమాచారం పంచుకోవడం, లాజిస్టిక్స్ ఇలా చాలా విషయాల్లో ఉపయోగపడతాయి. మొన్న ఇండసెక్స్ అని కొత్త కార్యక్రమం కూడా మొదలుపెట్టారు, రక్షణలో ఇన్నోవేషన్ కోసం. భారత్ కూడా అమెరికా నుంచి ఆయుధాలు ఎక్కువ కొంటోంది. శక్తి రంగంలో, టెక్నాలజీలో కూడానా? ఉంది. మనకు శక్తి అవసరాలు పెరుగుతున్నాయి. అమెరికా నుంచి చమురు, ఎల్ఎన్జీ దిగుమతులు పెరుగుతున్నాయి. ఇది వాళ్ల వాణిజ్య లోటు తగ్గడానికి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఐటీ, ఇన్నోవేషన్, స్పేస్ వీటిల్లో సహకారం ఉంది. ఇంకో ముఖ్యమైనది, అమెరికాలో పనిచేస్తున్న మనవాళ్ల కోసం ఒక సామాజిక భద్రతా ఒప్పందం కోసం భారత్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఓకే. అంతా చూస్తుంటే ఈ జూలై 9 డెడ్లైన్ నాటికి ఏమవ్వొచ్చు? ఏదైనా ఒప్పందం కుదురుతుందా? లేక వ్యవసాయం లాంటి కష్టమైనవి పక్కన పెట్టి కొన్నిటిపై డీల్ చేసుకుంటారా? నిపుణులేమంటున్నారంటే పూర్తిస్థాయి ఒప్పందం కష్టమవ్వచ్చు. కానీ కొన్ని రంగాలకు సంబంధించి ఒక మధ్యంతర ఒప్పందం లేదా ఒక పరిమిత ఒప్పందం కుదిరే ఛాన్సుంది. అంటే సున్నితమైన వ్యవసాయం లాంటివి వాయివా వేస్తారా? వేసే అవకాశముంది. ఎందుకంటే ఆ వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి కదా. కాబట్టి కష్టమైనవి తర్వాత మాట్లాడుకుందాం అని మిగతా వాటిపై ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఈ వాణిజ్య చర్చల వెనుక కథ కేవలం డాలర్లు, సుంకాలే కాదనమాట. ఇది మొత్తం మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద వ్యూహాత్మక ఆటలో భాగం కూడా. నిస్సందేహంగా. మనం ఆలోచించాల్సిందేంటంటే భారత్, అమెరికా తమ భాగస్వామ్యాన్ని చూసే దృష్టిలోనే తేడా ఉందా? ఆర్థిక విభేదాలను, వ్యూహాత్మక లక్ష్యాలు ఎప్పటివరకు అధిగమిస్తూ ఉంటాయి? ఇది ఆలోచించాల్సిన ప్రశ్న. కరెక్ట్. రెండు దేశాలు కూడా వాళ్ల జాతీయ ప్రాధాన్యతలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. వాణిజ్యం పెరుగుతున్నా, వ్యూహాత్మక బంధం బలపడుతున్నా, వ్యవసాయం, సుంకాల లాంటి చోట్ల మాత్రం తీవ్రమైన భేదాభిప్రాయాలున్నాయి. ఈ సంక్లిష్టమైన డైనమిక్స్ను అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. తప్పకుండా.